హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసుకొని తెచ్చానండి కార్న్ చాట్ రెసిపీ. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ అయిపోయిన కార్న్ చాట్ ఇదండి. చూడండి, నేను చేసి తెచ్చున్నాను. అంత టేస్టీగా ఇంట్లో ఉన్న రెసిపీ సామాన్తో అయిపోతుంది. నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి. एकदम హెల్దీ వేలోన చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. చేద్దామా? లెట్స్ గో. అందరికీ ముందు ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. నేను కాచి తీసుకున్నాను, మీరు ఏదైనా బౌల్ తీసుకోవచ్చు. దీనిలోకి ఈ ఉడకబెట్టిన స్వీట్ కార్న్స్ అండి. స్వీట్ కార్న్ని బాగా ఒలిచేసి దీన్ని ఉడకపెట్టుకున్నాను, కొంచెం ఉప్పు వేసి. మీకు ఎంత కావాలో, ఎన్ని మెంబర్స్లు ఉన్నారో ఆ అనుసారం మీరు తీసుకోండి. నేను ఇది 3 పెద్ద స్వీట్ కార్న్స్లు తీసుకున్నానండి. దీనికి బాయిల్ చేసుకున్నాను. దాని తర్వాత దీనిలో వేస్తాము బాయిల్డ్ పొటాటో. చాట్ అన్నామంటే పొటాటో అయిపోతే ఏం బాగుంటుందండి. పొటాటోలు బాగా బాయిల్ చేసి దానికి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవడమే. దాని తర్వాత సన్నంగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి వేసుకుంటున్నాను, 4 పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఒక 2 చిన్న చిన్నవి 2-3 టమాటీలు అండి, రఫ్గా అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకున్నాక దీనిలో కొంచెం ఉప్పు వేయాలి. ఎందుకంటే దీనిలోనికి చట్నీలు అన్నీ వేస్తాం కదా, అన్నిట్లో ఉప్పు ఉంటాయి. అందు గురించి తక్కువ ఉప్పు వేయండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏ అంటే రెసిపీలోనైనా కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది, అది రుచిగా ఉంటుంది. ఎక్కువ అయిపోతుంది, ఆ రుచి పోతుంది, మనకి ఇంట్రెస్ట్ పోతుంది, మూడు ఖరాబ్ అయిపోతుంది. ఆహా, ఏంటి ఉప్పు అయిపోయింది అనిపిస్తుంది. అందునుంచి ఎప్పుడైనా ఏ రెసిపీలైనా కొంచెం తక్కువ ఉప్పు ఉంటే రుచి ఉంటుంది. ఎప్పుడైనా అలా ట్రై చేసి చూడండి. దీనిలో వేస్తున్నాను హరీ చట్నీ అండి. ఇది మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియా పత్తి, పుదీనా అంతా వేసి చేసిన హరీ చట్నీ. నేను నా ఛానల్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. అది వేశాను. దాని తర్వాత ఇది నా ఫేవరెట్ ఇమ్లీ చట్నీ. ఇది ఒక్కసారి చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 నెలలు, సంవత్సరమైన ఉంటుందండి. దీని రెసిపీ కూడా నా ఛానల్లో ఉన్నది. ఎప్పుడు మా ఇంట్లోనే మిఠా చట్నీ, తీకా చట్నీ ఫ్రిజర్లో ఉంటుంది. ఎప్పుడైనా పానీపూరి, సేవ్ పూరి ఇలాంటి చాట్లు చేసుకోవాలంటే ఇలాంటి చట్నీలు చాలా అవసరము. బయట కంటే ఇంట్లో వచ్చి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ చట్నీ మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మీఠా చట్నీ అంటే నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను చాలా బాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 6 నెలల, సంవత్సరం దాకా ఇంకేమీ కాదు. వేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకోవడమే. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంది. ఎప్పటికీ ఫ్రైలు ఎప్పుడు తింటామా, ఒక్కొక్కసారి ఇలాంటివి ఇంకా తింటే హెల్త్కి మంచిది. ఈవినింగ్ స్నాక్ అప్పుడు పిల్లలు బయట నుంచి ఆడేసి వచ్చినప్పుడు చక్కగా మనం ఇలా చేసి పెట్టుకొని అంటే వాళ్ళ కడుపు నిండిపోతుంది, హెల్తీ తినిపించినట్టుగా ఉంటుంది, తొందరగానే రెడీ ఇంకా అయిపోతుందండి. చట్నీలతో కొంచెం తక్కువలాగా అనిపించాయి నాకు. టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను రిపీట్గా తిక్కా చట్నీ అండ్ మిఠా చట్నీ వేస్తున్నాను. మీరు చూసుకొని వేయండి. మీ పిల్లలు చిన్నపిల్లలు అయితే తిక్క చట్నీ తక్కువ వేయండి. ఒక నిమ్మకాయ అండి చెక్క పిడుచుకుంటున్నాను. ఇందులోన ఎక్దమ్ ఖట్టా టేస్ట్ వస్తుంది, పులుపుదనం బాగా వస్తుంది. మీకు కాడ నిమ్మకాయ లేకపోతే మీరు దీనిలోన ఆమ్చూర్ పౌడర్ ఒక 1/2 చెంచాడు వేయగలరు. వేస్తే బాగుంటుంది. అది కూడా వేసేసి దీన్ని చక్కగా కలిపేసిమేయడం అండి. మీకు గన్న వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా కార్న్ చాట్ రెసిపీ. తప్పకుండా ఒకసారి చేయండి. నాకు మళ్ళీ చాలా వెనకబడిపోయానండి. ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ తప్పకుండా చేయండి, కమెంట్ చేయండి. చాలా వెనకబడిపోయాను, ప్లీజ్. అంతేనండి. దీనికి టేస్టీ చాట్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఏదైనా ఒక మంచి ప్లేట్ తీసుకొని దీనిలోనే వేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగుంది. చూస్తుంటే నూరూరుతుందా లేదా? తప్పకుండా చేయాల్సిందే. అంటే ఏంటి పనిలో ఉండిపోయినాం అలాగంటే అలా నడదు. తప్పకుండా స్వీట్ కార్న్ ఇప్పుడు వస్తున్నాయి కదా, వర్షాకాలం, చేసుకుంటే ఇలాగ వెరైటీగా చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ తెలుగు క్రిస్పీ కార్న్సింగ్ నేను చేసి చూపించాను ఛానల్లో ఉంది. అది చెక్అవుట్ చేయవచ్చు, అది చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. ఇలాగ పిల్లలకి మనం ఇంట్లోనే మంచి చేసి పెట్టామంటే వాళ్ళు అస్సలు బయటికి వెళ్ళరు.
మళ్ళీ ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. అంతేనండి, టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ రెసిపీ రెడీ అయిపోయింది. దీనిలో ఒక్క ఇంగ్రీడియంట్స్ వేస్తాను, ఇదండి సేవ్ భుజియా వస్తుంది కదా ప్యాకెట్లోన, అది వేసుకుంటున్నాను. మీ కాడ భుజియా లేకపోతే ఇంట్లోని ఏ కారం పోసేస్తున్నా వేసేసుకోండి, తీపిదేనా కారందని మీ ఇష్టం అండి. కానీ ఈ భుజియా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బారీక్ సేవ్ అంటారు, భుజియా అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. ఇది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చేసేసి ఇలా వేసేసి ఇచ్చేయడమేనండి, అంతే. చాలా రుచి మీద టేస్టీ చాలా బాగుందని తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.